హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కోవా మాల్పూరి తయారు చేసుకుందాము. పంచదారతోనే కాకుండా ఇలా బెల్లంతో కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా బెల్లం అనేది కళాయిలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి జస్ట్ మనకు గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోద్దండి. జస్ట్ అంటుకుంటే సరిపోద్ది. తీసి పక్కన పెట్టుకోండి. పిండి కలుపుకుందాము. ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దోసల పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మరిగించుకున్న ఇందాక బెల్లం వాటర్ కూడా కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకొని దోసల పిండి కంటే కొంచెం లూజ్ ఉండేలా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని వెడల్పు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరగాలి. మరిగిన తర్వాత మీడియంలో పెట్టుకొని గరిటతో ఒక్కడే ఇలా అట్లా వేసుకోవాలి. అటు ఇటు కూడా బాగా కాల్చుకొని తీసి ఇప్పుడు బెల్లం పాకంలో వేసుకొని అటు ఇటు కూడా మనం బాగా పాకం అనేది పట్టించాలన్నమాట. మనకు చుట్టూ క్రిస్పీగా మధ్యన మంచి సాఫ్ట్గా చాలా జ్యూసీగా అయితే తయారవుతుంది అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న పాలకోవా అనేది ఇలా సెట్ చేసుకొని మర్చుకుంటే మన కోవా పూరి అనేది రెడీ అయిపోతుందండి.